అందరికీ నమస్తే. ఇంకా నాకు కూడా ఇట్లా మాట్లాడడానికి చాలా ఇబ్బందిగానే ఉంది. ఇంకా నేను ఇట్లా గిచ్చుకుంటున్నాను, ఇదంతా నిజమేనా, నిజమే జరుగుతుందా అంటే, ఇంత మంచిగా పూజ, ఇంత పందిరి, ఇంత స్టేజ్, ఇంతమంది జనాలు, ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఇవాళ ఈ సినిమా ఓపెనింగ్కి రావడం నిజంగా నాకు ఇది ఎప్పుడు ఇట్లా ఒక యూట్యూబ్ వీడియోలోనే ఎక్కడనో ఒక పెద్ద సినిమాకి ఇట్లా చేస్తారంట కదా అని ఒక లాంటి నుంచి నిజంగా జరుగుతుంటే నమ్మడానికి నాకు కూడా చాలా చాలా ముందుగా చాలా సంతోషంగా ఉంది, చాలా సంబరంగా ఉంది నాకు. అండ్ దీనికి ముఖ్య కారణం మీకు ఎవరో తెలుసు, అది వాసన్న, సుకుమార్ గారు, తబితక్క, వీళ్ళే ఇంత ఇక్కడి రావడానికి. థ్యాంక్స్ అన్న, మీరు నాకు ఈ 200% లవ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇది దీన్ని నేను లైట్గా తీసుకోను. నేను నిజంగా నా వంతుగా శ్రీనివాస్ ఏం చేయాలో అది చేస్తాడు. సో ఇది ఒక తెలంగాణ నేపథ్యంలో ఉన్న సినిమా అయి ఉండొచ్చు. తెలంగాణ భాష, యాస, తిండి, బట్ట, అన్ని ప్రాంతం అంతా మీకు అదే కనిపించవచ్చు. కానీ చాలా గర్వంగా చెప్పగలను, ఇది ఒక గ్లోబల్ స్థాయి సినిమా. మేము ఇది జమ్మికుంటలో తీస్తామో, ఇల్లంతకుంటలో తీస్తామో, హైదరాబాద్లో తీస్తామో, సనత్ నగర్లో ఎక్కడైనా తీయచ్చు. కానీ దీని మూలాలు మన ఇంట్లో, ప్రతి ఇంట్లో ఉన్నాయి. ఇది నా ఇంట్లో ఉన్న కథ. ఇది విన్నప్పుడు నాకు ముందు వంశీ నాకు చెప్పినప్పుడు నాకు ఇది నా కథ, నేను నమ్మాను. అట్లాగే వీళ్ళందరూ నమ్మారు. అండ్ ఇంతమంది నా వెనకాల వీళ్ళంతమందిని చూస్తుంటే నాకు కూడా ఇంకా మాటలు లేవు. ఓన్లీ చూపించి మాట్లాడతా. ట్రైలర్ రిలీజ్ రోజు, ప్రీ రిలీజ్ రోజు ఇంకా ఈ సినిమా గురించి, మా వాళ్ళ గురించి, మా అందరి గురించి మరింతగా మాట్లాడతా. సో ఈ లోపల మీ వెల్ విషెస్ అండ్ ఆల్ ద గుడ్ థాట్స్ మాకు కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే జర్నలిస్టులు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇవాళ నాకు చాలా గొప్ప రోజు. నేను లైట్ తీసుకొని ఆషామాషిగా తీసుకోకుండా చాలా గర్వంగా ఫీల్ అయ్యే రోజు. ఆ గర్వాన్ని, మీరు చూపించిన ఈ ప్రేమని మళ్ళీ ఈ సినిమా ద్వారా మళ్ళీ మీకు తిరిగిస్తాను. చాలా చాలా థ్యాంక్స్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా అన్నలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత మంచి కథకు నన్ను మ్యూజిక్ కంపోజర్గా అనుకున్న వంశీ అన్నకు, బన్నీవాసు గారికి, సుకుమార్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ కథ విన్నాక ఇదంతా చూస్తుంటే నాకు అనిపించింది ఒకటే, ఇంతమంది ఆర్టిస్టులు ఈ కథలోకి వచ్చిన